తెచ్చుకున్నాడు. తన శరీరము ఆశపడింది, అనుభవించాడు. తనకు నచ్చి మెచ్చినట్లుగా. ఏమంటే చేతిలో డబ్బు ఉన్నది కదా, కనుక ఇంకేంటి మనకు పదవేంటి? డబ్బుంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా అనుభవించు, ఏదైనా తినవచ్చు. తన ఇష్టానుసారంగా బ్రతికాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే వేదనకరమైనటువంటి లైఫ్ తన బ్రతుకులో. ఏమంటే అల్పకాలమే, డబ్బు శాశ్వతమా? మనకున్న ఉద్యోగం, మనకున్న డబ్బు, మనకున్న పదవి, మనకున్న పేర్లు, ఏమంటే మనకున్న కార్లు, మనకున్న ఏసీలు, మనకున్న లగ్జరీ లైఫ్, ఏమంటే ఇవన్నీ కూడా శాశ్వతమా? అశాశ్వతమైన వాటిని చూసుకొని దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసేసి జీవితంలో అశాశ్వతమైన వస్తే దేవుని చిత్తం కనబడకుండా పోతుందండి.